Morning. Quadratic equations ఎక్కడి వరకు వచ్చారు? ఒకసారి ఫార్ములాస్ రివిజన్ చేయండి. మీకు కావాలి జాయిన్ అయ్యేలోపు. Quadratic equations. సో టిఎస్ఆర్ చేసి ఇప్పుడే కదా ఫస్ట్ టైం అటెండ్ అవడం మ్యాథ్స్ క్లాస్. సో వెంకటగిరి నుంచి కానీ నిమ్మకూరు నుంచి కానీ ఒకసారి ఫార్ములాస్ చెప్తారా ఎవరన్నా వచ్చి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో బేసిక్ ఫార్ములాస్ ఆల్రెడీ ఏపీఆర్ చేసి ఎవరున్నారో ఒకసారి ఫార్ములాస్ డివైడ్ చేస్తారా? వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుంటారు.
రిమోట్ మేడం కి ఇచ్చిల్లా ఉందా సో ఎక్కడి వరకు అయినాయి లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ ఎక్కడి వరకు చూసాం సిక్స్టీ అయినాయా ఉందా ప్రాబ్లమ్స్ ఎక్కడి వరకు చేశారు సో ఎక్కడి వరకు అయినాయి మొన్న 63 వరకు అయినాయి కదా కాంజుగేట్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం అంతేనా 64 జస్ట్ 64 65 టచ్ చేసినట్టున్నాం ఓకే సో 64th క్వశ్చన్ చూడండి 3 plus 4i is a root of the equation x square plus px plus q is equal to 0. Then so complex numbers ఎప్పుడు కాంజుగేట్స్ ఉంటాయి కాంజుగేట్ అంటే ఏంటి 3 plus 4i కాంజుగేట్ 3 minus 4i సో 64th చూడండి ఎప్పుడు రూట్స్ రియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు ఏబిసి రియల్ కోఎఫిషియెంట్స్ అయితే రూట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు కాంజుగేట్ ఉంటుంది అదే కనుక కాంప్లెక్స్ కోఎఫిషియెంట్స్ ఉంటే సింగిల్ రూట్ కూడా ఉండొచ్చు ఆల్ఫా 3 plus 4i అయితే బీటా 3 minus 4i అవుతుంది సో ఇచ్చిన క్వశ్చన్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 సో పీక్యూలో ఏమవుతుంది పి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ సో -6 మైనస్ బి బై ఏ కదా Q is equal to product 3 plus 4i into 3 minus 4i. A plus B into A minus B. So 3 square minus 4i whole square. So I square and in the game. Complex roots low, complex numbers -1. So 9 plus 16, 25. So complex numbers. రియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్స్ గా పేరు
3 + 4i రూట్ అయితే 3 - 4i కూడా రూట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 65th క్వశ్చన్ చూడండి. సేమ్ ఇదే కాన్సెప్ట్. If one root of the quadratic equation ax square plus bx plus c is equal to 0 is 3 - 4i, then a plus b plus c is. So 3 - 4i ఒక రూట్ అయితే 3 + 4i ఇంకో రూట్ అవుతుంది. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది? -b/a is equal to -6, c/a is equal to 25. ఇదే దాన్ని కంటిన్యూ చేశాడు. ఏమవుతుంది చూడండి. 65. So sum of the roots 6 is equal to alpha plus beta is equal to -b/a. Product of the roots is equal to 25. వాళ్ళకి ఏం కావాలంట? a plus b plus c. సో దీని నుంచి b అని రాయొచ్చు. a plus b is equal to -6a, c is equal to 25a. మొత్తం కలిపితే 26a - 6a 20a. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. If 3 + i is root of the equation, so same 3 + i అయితే 3 - i అవుతుంది. a is equal to -6. So 66 is alpha is 3 + i, beta is 3 - i. So sum of the roots a is equal to minus alpha plus beta, that is -6. Next question. If 3 is a root of x square plus kx minus 24 is equal to 0, it is also a root of 3. దీని రూట్ అంటే k వాల్యూ కనుక్కోవచ్చా? ఏం చేయాలి? రూట్ అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసి k వాల్యూ కనుక్కోండి ముందు. సో t is a root of x square plus kx minus 24 is equal to 0. So 9 plus 3k minus 24 is equal to 0. So 3k minus is equal to 15, k is equal to 5. So ఇదేమవుతుంది? x square plus 5x minus 24 is equal to 0. So 24 roots దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రాసుకుంటే -a to 3 plus a to -3. మైనస్ కాబట్టి ఆపోజిట్ సైన్ ఉంటాయి రూట్స్. సో x + 8 into x - 3 is equal to 0. x is equal to 3 అనేది ఒక రూట్ దీనికి. త్రీ ఒకటి రూట్ దీనికి. సో ఈ 3 అనేది ఇంకా కింద ఉన్న వాటిలో దేనికి రూట్ అవుతుంది? x square minus 5x plus 6 రాసాం అనుకో, 2 and 3. సో థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. x square minus 5x plus 6 is equal to 0. So it can be x plus 2 into x minus 2 into x minus 3. సో దీనికి 3 ఇంకో రూట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 68. If 1 minus p is a root of the quadratic equation x square plus px plus 1 minus p is equal to 0, then its roots are. So 1 minus p దీని రూట్ అవ్వాలంటే దీని రూట్స్ ఏమై ఉంటాయి? So 1 minus p is a root of x square plus px plus 1 minus p is equal to 0. సో ఇంకో రూట్ ఆల్ఫా అనుకున్నాం అనుకో, ఆల్ఫా ఇంటూ 1 minus p is equal to ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? 1 minus p. సో ఆల్ఫా ఎంత అవుతుంది? 1. సో 1 అనేది ఒక రూట్ దీనికి.
ఇంకో రూట్ ఏమవుతుంది? సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవ్వాలి? ఆల్ఫా ప్లస్ 1 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. సో ఇక్కడ ఇది ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది? ఆల్ఫా 1 కదా, 2 మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. ఆర్ ఇక్కడ పీపీ క్యాన్సిల్ అయిపోతుంది ఇది తీసుకొస్తే. అంటే అర్థం ఏంటి? పి 0 అయితే మాత్రమే పి 0నా 1నా? ఆల్ఫా ఇంటూ 1 మైనస్ పి 1 మైనస్ పి అవుతుంది. 1 మైనస్ పి 1 మైనస్ పి క్యాన్సిల్ అయితే ఆల్ఫా 1. ఇది 1 అవ్వాలంటే సో పి 1 అయిపోయింది అనుకో, 0 అయిపోతుంది. సో అక్కడ ఇచ్చిన ఆప్షన్లో -1, 1, 0, 1. సో ఒక ఆప్షన్ ఏంటంటే పి 1 అయింది అనుకో, 0 ఒక రూట్, పి 1 అయిపోతే x స్క్వేర్ ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏం రైట్ చేయ, x టైమ్స్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. ఈ రూట్స్ అప్పుడు ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఆల్ఫా అనేది 0 అయిపోతుంది కాబట్టి, ఒక రూట్ 0 కాబట్టి ప్రోడక్ట్ 0 అయిపోతుంది, వానిష్ అవుతుంది. లేదంటే నువ్వు ఏ వాల్యూ ఆఫ్ పి పెట్టినా కూడా ఇది వ్యాలిడ్ కాదు, ఎక్సెప్ట్ దట్ పి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? పి 1 అయినప్పుడు ఇది వానిష్ అయిపోతుంది, 0, -1. Next question. If one root of the equation x square plus px plus 12 is 4, while the equation x square plus px plus q has equal roots, then the value of q is. ఒక రూట్ ఇచ్చాడు కాబట్టి q వాల్యూ అనుకోవచ్చు మనం, p వాల్యూ. సో 1 root of x square plus px plus 12 is equal to 0 is 4 అన్నాడు. సో 16 plus 4 times of p plus 12 is equal to 0. So 4p is equal to -28 or p is equal to -7. So x square minus 7x plus 12 is equal to 0. సో ఇక్కడ ఇచ్చిన ఇంకో ఈక్వేషన్ ఏంటి? x square minus 7x. సో దీనికి ఈక్వల్ రూట్స్ ఉండాలన్న, q is equal to 0. ఈక్వల్ రూట్స్ ఉండాలంటే ఏం ఇవ్వాలి? రూట్స్ ఆర్ ఈక్వల్ when b square minus 4ac is equal to 0. సో దాని నుంచి b square ఎంత? 49 is equal to 4 times of a ఎంత? 1 c cube. సో q is equal to 49/4. ఓకేనా? Implies q is 49/4. q వాల్యూ అడిగాడు. నెక్స్ట్ 78th question. If x square minus 5x plus 6 is equal to 0, x square minus 7x plus k is equal to 0 have a common root. So x square minus 5x plus 6 is equal to 0. దీనికి అసలు రూట్స్ ఏంటి? ఆల్ఫా 2 బీటా 3, 2 into 3. నెక్స్ట్ x square minus 7x plus k into 0. సో ఆల్ఫా 2 పెడితే k ఎంత అవుతుంది? కామన్ రూట్ 2 అయి ఉండొచ్చు, 3 అయి ఉండొచ్చు. 2 అయితే k ఎంత అవుతుంది? 3 అయితే ఎంత అవుతుంది? 2 కామన్ రూట్ అనుకో, 4 minus 14 plus k is equal to 0 and alpha is equal to 2. Common root is 2. అదే కామన్ రూట్ 3 అయితే 9 minus 21 plus k is equal to 2. So k is equal to 12 and k is equal to 10. So k is equal to 10 or 12. కామన్ రూట్ గా 2 తీసుకున్నప్పుడేమో 10 వస్తుంది, 3 తీసుకున్నప్పుడేమో 12 వస్తుంది. ఓకేనా?
వాడు ఇచ్చిన ఆప్షన్లో 10 ఆర్ 12 రెండు ఉన్నాయి 78. నెక్స్ట్ x square minus hx minus 21 is equal to 0. X square minus 3hx plus 35 have a common root. Then h is equal to ఈ రెండింటికి కామన్ రూట్ ఉందన్నాడు. అప్పుడు ఏమవుతుంది? కామన్ రూట్ ఆల్ఫా అనుకున్నాం అనుకో, అది ఈ రెండు ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలిగా. సో 71st ఏంటి సాటిస్ఫై చేయాలి కాబట్టి డైరెక్ట్ గా ఆల్ఫా స్క్వేర్ మైనస్ హెచ్ ఆల్ఫా మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా స్క్వేర్ మైనస్ 3h ఆల్ఫా ప్లస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫస్ట్ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్. సో 1 మైనస్ 2 రాస్తే ఏమొస్తుంది చూడండి, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ హెచ్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 2h ఆల్ఫా మైనస్ 21 మైనస్ 35 ఇటు పక్కకి తీసుకొస్తే 21 ప్లస్ 30 ఎంత అవుతుంది? 56. 2h ఆల్ఫా 2 is 28. h వాల్యూ ఎంత రావచ్చు? సో ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వాడండి. h ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ హెచ్ఎక్స్ మైనస్ 21 ఉంది. మైనస్ 21కి దీనికి ప్రోడక్ట్స్ ఏం రాయొచ్చు? 7 into 3 ఫ్యాక్టర్స్. సో ఏమవ్వాలి? ఇది మైనస్ 21 కాబట్టి ఒకటి మైనస్ తీసుకోవాలి. మైనస్ తీసుకుంటే మైనస్ 7 ప్లస్ 3 తీసుకుంటే h4 తీసుకోవచ్చు, అంతేనా? h can be plus 4. ఆల్ఫా ఎంత అవుతుంది అప్పుడు? ఒకటి 7 కామన్ రూట్ లో, ఇంకోటి 3. సో ఇక్కడ సరిపోతుందా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 35 ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు? ప్లస్ 35 రాశాడు. 7 into 5. సో ప్లస్ 7 ప్లస్ 5 రాస్తే ఇది 12 అవ్వాలి, అవుతుంది మైనస్. అలాగే దీన్ని ఫ్లిప్ చేస్తే ప్లస్ 7 మైనస్ 3 తీసుకుంటే అప్పుడు h మైనస్ 4 తీసుకోవాలి. సో h కెన్ బి ప్లస్ ఆర్ మైనస్ 4. ఓకేనా? సో ప్రోడక్ట్ రూల్ యూజ్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ లో చెక్ చేసుకోవచ్చు. కింద ఉన్న ఆప్షన్స్ బట్టి మనకి 21ని 1 into 21 రాయొచ్చు, లేకపోతే 7 into 3 రాయొచ్చు. 7 3 రాసినప్పుడు మైనస్ 7, 3 మైనస్ 4. సో హెచ్ని 4 రాసామనుకో 3h 12 అవుతుంది. అలాగే h ప్లస్ 4 అయితే మైనస్ 4 అయితే ఇది ప్లస్ వస్తుంది, అప్పుడు ఇక్కడ ప్లస్ పెడతాం, ఇక్కడ మైనస్. నెక్స్ట్ if x square plus bx plus c is equal to 0, x square plus cx plus b is equal to 0 have common root. కామన్ రూట్ ఉంటే ఆ కామన్ రూట్ ఆల్ఫా అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో సబ్ట్రాక్ట్ చేయండి. 1 minus 2 or 2 1 minus 2 రాసుకో. ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. బి మైనస్ సి ఆల్ఫా ప్లస్ సి మైనస్ బి. సో ఇది తీసుకొస్తే బి మైనస్ సి అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కామన్ రూట్ 1 అయితే ఏమవుతుంది చూడండి, 1 ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా 1 ప్లస్ సి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ద కండిషన్ ఈస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -1. వాడు అడిగింది అదేగా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ప్లస్ సి? కామన్ రూట్ ఉంది. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ సో దట్ ద ఈక్వేషన్ హ్యావ్ ఏ కామన్ రూట్. ఏ వాల్యూ ఎంత ఉంటే ఈ రెండింటికి కామన్ రూట్ ఉంటుంది అని అడిగారు. సో కామన్ రూట్ ఆల్ఫా అని తీసుకోండి.
So 2a minus 5 times alpha square minus 4x minus 15 is equal to 0. ఒకటి లెంగ్తీగా చేయొచ్చు, లేదంటే మీరు ర్యాండమ్ గా ఆన్సర్స్ నుంచి చెక్ చేయొచ్చు. సపోజ్ a2 తీసుకున్నాం అనుకో, ఈక్వేషన్ ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 15 is equal to 0. సో దీన్ని x square plus 4x plus 15 is equal to 0. సో 15 ఫ్యాక్టర్స్ రాయొచ్చా? 15 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 5 into 3 plus 4 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. అదే 3a minus 8 ఏమవుతుంది? minus 2x square minus 5x minus 21 is equal to 0. దీనికి 2x square plus 5x plus 21 is equal to 0. ఈ చెకింగ్ ప్రాసెస్ లో కామన్ రూట్స్ ఉన్నాయా లేవా అనేది తెలియటం ఈ ఫ్యాక్టర్స్ గా రావట్లేదు. 15 21 కూడా ఫ్యాక్టరైజేషన్ రావట్లేదు. సో ఆల్ఫాబెట్ అన్నమాట, దీని మీద అది బెటర్ ఉంటుంది. సో 2a minus alpha square minus 4 alpha minus 15 is equal to 0. First equation. Second is 3a minus 8 alpha square minus 5 alpha minus 21 is equal to 0. కామన్ రూట్ ఉండాలంటే మీకు ఆల్ఫా వాల్యూ ఎంత ఉండొచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఆల్ఫాని 0 చేస్తే ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, లేదంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ 0 చేసాం అనుకో ఆల్ఫా వాల్యూ రాసుకోవచ్చు. సో కాన్స్టెంట్ టర్మ్ 0 చేయండి. ఎలా చేయొచ్చు? ఈ ఈక్వేషన్ని దీనికి ఎల్సిఎం ఎంత? 15 21 105 అవుతుంది. దీన్ని 7 తో మల్టిప్లై చేయండి, దీన్ని 5 తో మల్టిప్లై చేయండి. సో సబ్ట్రాక్ట్ చేయండి 1 - 2, ఎందుకంటే ఈ టర్మ్స్ సేమ్ వస్తాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 7 times of 2a minus 5 minus 5 times of 3a minus 8 alpha square minus 7 times 7 4 for 28 alpha minus of minus plus 25 alpha. 0 అయిపోయింది అలాగా, is equal to 0. So 7 into 2a 14 minus 15 minus a minus 35 plus 40 plus 5 into alpha square is equal to 28 minus 3 alpha. సో ఆల్ఫా ఒకటి క్యాన్సిల్ చేస్తే అంటే ఆల్ఫా 0 ఆప్షన్, ఇంకోటి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5 minus a. సో ఆ రూట్ ఒకటి కామన్ రూట్ వాల్యూ ఆఫ్ a సో అబ్జర్వేషన్ నుంచి ఇది కనుక a2 అయింది అనుకో, ఇదేముంది 3/3 అవుతుంది, ఆల్ఫా 1 అవుతుంది. సో ఆల్ఫా 1 అయితే, సో 1 అనేది ఒక రూట్ అయితే ఇక్కడ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. a2 పెడితే కోఎఫిషియెంట్స్ ఏమొస్తాయి? 2a minus 5 minus 1 minus 4 minus 15 0 అవుతుంది. అలాగే 3a minus 8 minus 2 minus 5 minus 21. కామన్ రూట్ అదే 4 తో సాటిస్ఫై చేస్తుందా ఈక్వేషన్? 4 రాస్తే 2a 3x square minus 4x minus 15 12 minus 4 4x square minus 5x minus 21. సో ఆల్ఫా 3 అవుతుంది. 3/5 minus 4 తీసుకుంటే 3 ఒక రూట్ అవుతుంది. సో 3 ఒక రూట్ అయితే ఏ వాల్యూ సాటిస్ఫై చేస్తుందేమో చూడొచ్చు, చెక్ చేయొచ్చు.
ఓకేనా? నెక్స్ట్ 74 చూడండి. The quadratic equation x minus 6a x square x square minus 6x plus a is equal to 0. X square minus cx plus 6 have one root in common. The other roots of the first and second equation are integers in the ratio 4:3. Then the common root is common root ఉందంట. సో కామన్ రూట్ ఆల్ఫా అనుకున్నాం అనుకో. సో ఏం రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 6. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే సెకండ్ దానికి ఆల్ఫా కామన్ రూట్ కాబట్టి ఆల్ఫా ప్లస్ గామా కామన్ రూట్ అనుకుంటే సి ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు 6. వాడు ఏం చెప్పాడు? వీటి రేషియో ఇచ్చాడు, ఇంటీజర్స్ అని. సో ఈ రేషియో తీసుకోండి, ఈ రెండు ఈక్వేషన్లు ఆల్ఫా బీటా బై ఆల్ఫా గామా ఈజ్ ఈక్వల్ టు ఏ బై 6. వాడు ఏం చెప్పాడు? దిస్ ఈజ్ ఈక్వల్ టు 4:2. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 8 అవుతుంది. ఏ వాల్యూ 8 అయితే ఆల్ఫా బీటా సి వాల్యూ, దెన్ ద కామన్ రూట్ ఈజ్, కామన్ రూట్ ఎంత అన్నాడు? ఆల్ఫా బీటా 8 అవ్వాలి, ఆల్ఫా గామా 6 అవ్వాలి. పాసిబిలిటీ ఏముంది? 8 6 4 + 2. సో ఆల్ఫా కెన్ బి 4. ఒకటి 4 ఒకటి 2 అవుతుంది. అది ఆల్ఫానా బీటా అని చెప్పలేదు. ఓకే, ఆల్ఫా 2 బీటా 4 రాసుకున్నాం. ఇక్కడ ఆల్ఫా గామా 6 అవ్వాలి. సో 3 × 2. సో కామన్ రూట్ 2. సో ద కామన్ రూట్ ఈస్ 2. ఓకేనా? నెక్స్ట్ if x minus 2 is a common factor of the expression x square plus ax plus b and x square plus cx plus d. Factor అంటే ఏంటి? రిమైండర్ థియరం తెలుసా? సో x is equal to 2 అనేది ఈ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ 0 అవుతుంది. దీని సొల్యూషన్ అవుతుంది. x is equal to 2 పెడితే ఈ ఎక్స్ప్రెషన్ 0 అవ్వాలి. సో x square plus ax plus b. x2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 + 2a plus b. ఇది 0 అవుతుంది. అలాగే దిస్ షుడ్ బి ఈక్వల్ టు 4 + 2c plus d. ఈ రెండు ఈక్వల్ అవుతుంది. జీరోలు కాబట్టి బేసిక్గా. సో ఈ రీఅరేంజ్ చేసుకోండి. 4 4 క్యాన్సిల్ అయిపోతుంది. 2 టైమ్స్ అని ఒక పక్క తీసుకొస్తే 2 టైమ్స్ ఆఫ్ a - c ఈజ్ ఈక్వల్ టు d - b. వాడు ఏమడిగాడు మనని? b - d / c - a. ఓకే, 2 అవుతుంది. b - d / c - a. రెండు ఫ్లిప్ చేశాడు. దట్ ఈజ్ ఈక్వల్ టు c 2. ఓకేనా? నెక్స్ట్ 76. For the equation mod x square plus x mod x minus 6, the roots are actually వాడు మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వాలి, రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ట్రా కండిషన్స్ వస్తాయి. ఏంటా కండిషను? mod x పాజిటివ్ అనుకో ఏమవుతుంది? x పాజిటివ్ అయితే mod x ఏమవుతుంది? when x greater than 0 it is plus x. mod x is equal to minus x for x less than 0. So x greater than 0 only first condition తో రాద్దాం. mod x పాజిటివ్ అనుకున్నాం. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే x² plus x minus 6 is equal to 0. అదే x నెగటివ్ అనుకుందాం. x² minus x minus 6 is equal to 0. ఇప్పుడు వీటి రూట్స్ ఏమవుతాయో చూడండి. ప్రోడక్ట్ -6 అవ్వాలి. సో -3, 2. సో దీని రూట్స్ ఏమవుతాయి? +3 -2. ఇక్కడ -6 -3 +2. సో ఇక్కడ కండిషన్ ఏంటి? ఇది ఎప్పుడు వస్తుంది? x పాజిటివ్ అవ్వాలి. సో x పాజిటివ్ అయితే
x ఈజ్ ఈక్వల్ టు -3 ఒక రూటు, x ఈజ్ ఈక్వల్ టు ఒక రూటు. సో ఈ రెండు కండిషన్స్ మెట్ అవ్వాలిగా. సో -3 అనే ఆప్షన్ తీసుకోకూడదు, x2 ఒకటే తీసుకుంటాం. అలాగే ఇక్కడ x నెగిటివ్ అయినప్పుడు, సో x ఈజ్ ఈక్వల్ టు 3, x ఈజ్ ఈక్వల్ టు -2. సో ఈ కండిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే x నెగిటివ్. దీనికి ఎక్స్ట్రా కండిషన్ ఇక్కడ రాసాం, mod x - x ఇప్పుడు తీసుకున్నాం అంటే x నెగిటివ్ అవ్వాలి. సో ఈ పాజిటివ్ వాల్యూ తీసుకోకూడదు, x -2. సో x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు -2. వాడు ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? వన్ అండ్ ఓన్లీ వన్ రియల్ నెంబర్, రియల్ విత్ సమ్ 1, రియల్ విత్ సమ్ 0. సో రియల్ విత్ సమ్ 0, 2 ను -2 ఈ రెండు యాడ్ చేస్తే 0 అవుతుంది. సో రియల్ విత్ సమ్ 0. ఓకేనా? సో యాక్చువల్లీ రెండు ఈక్వేషన్లు ఎక్స్ట్రా కండిషన్స్ వస్తాయి, x గ్రేటర్ దాన్ 0, x లెస్ దాన్ 0. అడ్వాన్స్డ్ లో ఇచ్చే క్వశ్చన్లు ఇలాగే ఉంటాయి, ఏమి మీకు తెలియదు ఎవడు, జస్ట్ ఇంకో చోట నుంచి తీసుకొచ్చి ఆ కండిషన్ ఎక్స్ట్రా ఇంపోజ్ చేయాలి. ద రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + 4x + 3 + 2x + 5 is equal to 0 ఆర్. సో చెప్పాను కదా, అడ్వాన్స్డ్ లో ఇచ్చే ఇలా ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇది పాజిటివ్ అయితే ఇది మొత్తాన్ని, సో ఫస్ట్ కండిషన్ ఏంటి, x² + 4x + 3 గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఇది మొత్తం పాజిటివ్ రాసేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్. గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు అవుతుంది, ఎందుకంటే దీని రూట్స్ ఏంటి, x + 3 × x + 1. ఇది గ్రేటర్ దాన్ 0 అంటే రూట్స్ -1, -3 రూట్స్. ఇందుకే x -1, -3 మధ్యలో ఉండాలా, గ్రేటర్ దాన్ ఉండాలంటే బయట ఉండాలా. x does not belongs to -1 and -3. ఇదేనా గ్రేటర్ దాన్ 0 అవ్వాలంటే క్లోజ్ బ్రాకెట్స్ పెట్టచ్చు. సో ఈ కండిషన్ తో అంటే ఇది పాజిటివ్ తీసుకుంటున్నాం. ఇందాక మళ్ళీ x² + 4x + 3 + 2x + 5 is equal to 0. So x² + 6x + 8 is equal to 0. So 8 can be written as 4 and 2. సరిపోతుందిగా రూట్స్. సో x is equal to -4 -2. సో -1 -3 మధ్యలో ఉండకూడదు రూట్. అందుకే -2 అనేది మధ్యలో ఉందిగా. సో దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఈ ఈక్వేషన్ కి అయితే సరిపోతుంది, కానీ ఈ కండిషన్ కి ఇది ఒకటే సరిపోతుంది. అలాగే ఇంకొక కండిషన్ ఏం తీసుకోవచ్చు, x² + 4x + 3 లెస్ దాన్ 0 అయింది అనుకో. x² + 4x + 3 less than 0. That means x lies between -1 and -3. ఇదేనా? లెస్ దాన్ అయితే x lies between the roots. అదే గ్రేటర్ దాన్ అయితే x does not lie between the roots. సో ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని నెగిటివ్ కాబట్టి మాడ్యులస్ ని పాజిటివ్ రాయాలి ఎప్పుడు అంటే, ఆల్రెడీ దాన్ని నెంబర్ నెగిటివ్, దాన్ని నెగేట్ చేయాలి. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే -x² -4x -3 + 2x + 5 is equal to 0. సో -x² -4x + 2x -2x + 2 is equal to 0. దీన్ని జస్ట్ ఫ్లిప్ చేయండి, x² + 2x -2 is equal to 0. సో దీనికి రూట్స్ ఏమవుతాయి, x is equal to ఫార్ములా వాడండి, -b + or -√b² minus of minus plus అవుతుంది 4ac by 2a. సో -1 + or -4 బయటకు వచ్చేస్తే 1 + 2. సో ఇక్కడ మనం వెరిఫై చేసుకోవాల్సింది ఏంటి, -1 కి -3 కి మధ్యలో ఉండాలి. -1 + √3 రాస్తే ఇది అవుట్ సైడ్ ఉంటుంది. సో ప్లస్ అనే సింబల్ యాక్సెప్టబుల్ కాదు ఇక్కడ. సో x is equal to -1 -√3. ఇది అరౌండ్ ఏమవుతుంది, 2 కన్నా తక్కువ, -3 కన్నా -1 -3 మధ్యలో ఉంది. అదే -1 + √3 ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు. సో వాట్ ఆర్ ద రూట్స్? సో -4 అండ్ -1 -√3 రెండు కండిషన్ ని సాటిస్ఫై చేసేది సెకండ్ ఆప్షన్. ఓకేనా?
మీకు అడ్వాన్స్డ్ లో ఇచ్చేయి ఎక్కడ బయట నుంచి ఇవ్వడం, జస్ట్ మిక్స్ చేస్తాడు అంతే. వేరే క్వశ్చన్ లో వేరే చాప్టర్ లో ఉన్న నాలెడ్జ్ ని మిక్స్ చేస్తాడు. సో mod x square minus 3 mod x plus 2 is equal to 0. And x is equal to, సో ఇందాక రాగానే ఏం చేయాలి, x పాజిటివ్ అయితే ఇది మామూలుగా x square minus 3x plus 2 is equal to 0. So x minus 2 into x minus 1. So x is equal to 1, 2. So okay, ఈ రెండు సాటిస్ఫై చేస్తాయి x గ్రేటర్ దాన్ 0. అదే x లెస్ దాన్ 0 తీసుకున్నాం, ఇదేమవుతుంది x స్క్వేర్, ఇది mod x నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ రాసి పాజిటివ్ రాయాలి. minus 3x అలా plus 3x plus 2 is equal to 0. So here x plus 2 into x plus 1 is equal to 0. So x is equal to minus 1, minus 2. ఇది నెగిటివ్. సో ఈ కండిషన్ లో రెండు సాటిస్ఫై అవుతుంది ఈ రెండు. సో ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్స్ ఆర్ ఓకేనా. రూట్స్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ 2 ఉందా ఆప్షన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మోడల్ 79th. x is equal to ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇలాంటి మోడల్స్, ఇది ఇన్ఫైనైట్ సిరీస్ ఇలా. సో నువ్వు దీన్ని స్క్వేర్ చేయి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్, ఇంతకీ ఇది మొత్తం మళ్ళీ ఎక్సేనా, ఇది మళ్ళీ ఎక్సే అవుతుందిగా. సో x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్, సో x square minus x minus 1 is equal to 0. So x is equal to, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది అంతేనా. 1 ప్లస్ సంథింగ్ ఉంది, సో 1 కన్నా ఎక్కువ అవుతుంది దీనిలో, అంతేగాని ఇది నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ మైనస్ 4ac అంటే ప్లస్ 4/2. సో 1 ప్లస్ రూట్ 5/2 1 మైనస్ రూట్ 5/2. ఇక్కడ 1 మైనస్ రూట్ 5 ఇది నెగిటివ్, కానీ ఇక్కడ కండిషన్ చూడండి, ఈ ఆన్సర్ పాజిటివ్ వాల్యూనే ఉంటుంది. సో దీనిలో ఇది ఒకటే ఆన్సర్, ఇది ఆన్సర్ కాదు ఓకేనా. నువ్వు స్క్వేర్ చేయటం వలన నెగేషన్ ఎక్స్ట్రా ఆన్సర్ వచ్చింది. సో ఇది ఒకటే ఆన్సర్ 1 ప్లస్ రూట్ 5, ఎందుకంటే ఎక్స్ ఎప్పుడు కూడా ఇక్కడ 1 ప్లస్ సంథింగ్ ఉంటే 1 కన్నా ఎక్కువ ఉండాలి. సో 1 ప్లస్ రూట్ 5/2. ఓకేనా. ఇంతకీ ఇది ఏ మధ్యలో ఉంటుందని అడిగాడు. 1 ప్లస్ రూట్ 5 అంటే ఆల్మోస్ట్ మనం ఏం చేయొచ్చు, ఇది 2/2 3/2, 1కి 2కి మధ్యలో ఉంటుంది అంతేగా. ఇది 3 అవ్వాలంటే 9 అవ్వాలి. 1 ప్లస్ 3/2 రాస్తే 2, 4 రాస్తే 1 ప్లస్ 2/2 3/2. సో ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఆప్షన్లో అది ఇచ్చాడు, x లైస్ బిట్వీన్ 1 and 2. నెక్స్ట్ 80th చూడండి, సేమ్ క్వశ్చన్ ఇదే మోడల్. a ప్లస్ రూట్ a ప్లస్ సో అప్ టు ఇన్ఫినిటీ. సో x అనుకున్నాం అనుకో, ఇది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ మళ్ళీ రూట్ a ప్లస్ ఇది వస్తుంది x. సో a స్క్వేర్, so x square minus x minus a is equal to 0. So x is equal to 1 plus or minus root of 1 plus 4a/2. కానీ ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ సైన్ తీసుకోము. సో ద రియల్ సొల్యూషన్ ఈజ్ x is equal to 1 plus root 4a plus 1/2. సో సెకండ్ ఆప్షన్ ఓకేనా. నెక్స్ట్ ద ఈక్వేషన్ హ్యాస్, వాడు రియల్ రూట్స్ గురించి మాట్లాడితే b² - 4ac రాసేవాడు, రేషనల్ ఇర్రేషనల్ అన్నాడు. అంటే అది ఎలా డిసైడ్ అవుతుంది. 81st చూడండి ఏమి ఇచ్చాడంటే 2x² + 3x + 1 = 0. ఫస్ట్ b² - 4ac ఎంత అయిందో చూడండి. b² ఎంత 9 - 4 times
A ఎంత 2C1. సో దిస్ ఈజ్ 1. సో నువ్వు రాసేటప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. సో -b + మైనస్ కదా బై 2, అలాగే -b -1/2. ఇంతకీ ఇది రియల్ రూట్స్ అవి ఏం రాయాలి? వాడు ఇర్రేషనల్, రేషనల్, నో రేషనల్ రూట్స్, 2 ఇర్రేషనల్ రూట్స్ అన్నాడు. నువ్వు p/q ఫామ్ లో ఉంటే రేషనల్ రూట్స్. సో 2 రేషనలేగా. ఇక్కడ ఈ b వాల్యూ ఎంతైనా కూడా b ఎంత ఇచ్చాడు మనకి 3. సో 3 + 1/, -3 + 1/2, -3 -1/2. సో దీస్ ఆర్ both are rational roots. సో నో ఇర్రేషనల్ రూట్. సో 2 రేషనల్ అయితే there is no irrational roots. నెక్స్ట్, సో ఐఐటీలో ఇచ్చిన క్వశ్చన్ లో జస్ట్ డిఫరెంట్ ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా కొంచెం నీకు తెలిసిన బేసిక్ డెఫినేషన్స్ లో నుంచి ఇది ఏ ఆన్సర్ అయి ఉంటుంది అనేది కొంచెం థింకింగ్ ఉండాలి. 3/x 3/1 - x -4 <0. ఇందుకే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రాసినట్టు 3/x 3/1 - x ఇదేంటి ఎక్స్పోనెంట్స్ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ 3/x ని y అని రాశాను అనుకో, 3/1/x 1/y వస్తుంది. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మారుతుంది ఇది. సో y + 3/y -4 <0. y పాజిటివ్ అనుకుని ఇప్పుడు నువ్వు ఎల్సిఎం చేస్తావు. y² + 3 -4y <, ఇక్కడ ఈ y పాజిటివ్ అనుకుంటే, ఎందుకంటే ఈ సైన్ మారకుండా ఉండాలంటే y పాజిటివ్ అవ్వాలి. అది నెగిటివ్ అయింది అనుకో, ఈ సైన్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో y > 0 ఒక ఆప్షన్. సో ఇప్పుడు దీని రూట్స్ ఏమవుతాయి? y - 3 × y - 1 = 0 వస్తుంటే y = 1, 3 <0 అంటే రూట్ షుడ్ లై బిట్వీన్ దీస్ వాల్యూస్, అంతేనా? సో సొల్యూషన్ సెట్ ఎందులో ఉంటుంది అన్నాడు. మనకు కావాల్సిన y గురించి కాదు, x. సో y 1 అయినప్పుడు ఏమవుతుంది చూడండి, 3/x is 1. దట్ మీన్స్ 1 అంటే 3/0 రాసుకోవచ్చుగా. సో x = 0, 0నా? అలాగే ఇంకోటి 3/x is 3. That is x = 1. So it lies between 0, 1. The solution set lies between 0, 1. X lies between. Less than కాబట్టి, greater than అంటే does not lie between 0, 1. ఇది less than కాబట్టి ఈ సొల్యూషన్ సెట్ ఈ మధ్యలో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ 83. The number of solutions of the system of equations given below. ఏం చేయొచ్చు చెప్పండి. ఇది ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటో అర్థం చేసుకోండి. సర్కిల్స్ అయిపోతే మీకు x² + y² = a². It represents a circle with center as origin. అంతేనా? సో సర్కిల్ ఉంది. ఇంకోటి ఏమన్నాడు? a షుడ్ లై బిట్వీన్, a² షుడ్ లై బిట్వీన్ 1/2 to 1. సో 1/2 to 1 ఉండాలంటే ఇక్కడ 1/2 అవుతుంది ఏ వాల్యూ. సో ఈ స్పేస్ లో ఉండాలి ఈ రూట్స్ అన్ని. మీకు వాడు ఇచ్చింది mod x + mod y = 1. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో x, y పాజిటివ్. సో ఈక్వేషన్ ఏమవుతుంది? x + y = 1. సో ఈక్వేషన్ రాస్తే ఇక్కడ ఏదో లైన్ వస్తుంది, అంతేనా? దిస్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఇది కట్ చేస్తుంది. అదే సెకండ్ క్వాడ్రంట్ లో వస్తే x నెగిటివ్, y పాజిటివ్.
అలాగే థర్డ్ క్వాడ్రంట్ రాస్తే రెండు నెగిటివ్ -x - y = 1. ఫోర్త్ క్వాడ్రంట్ రాస్తే x పాజిటివ్ y నెగిటివ్. సో ఇవన్నీ ఈ x + y = 1 కి 2 సొల్యూషన్స్ ఉంటాయి. ఇటువైపు 2 సొల్యూషన్స్ ఉంటాయి, ఇటువైపు 2 సొల్యూషన్స్ ఉంటాయి, ఇటువైపు 2 సొల్యూషన్స్. సో టోటల్ ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? ఒకటి వాడు కనుక ఈ మధ్యలో ఉందన్నాడు కాబట్టి సొల్యూషన్స్ వచ్చాయి. అది కనుక ఇటువైపుకి ఇవ్వకుండా ఈ లోపలికి ఇచ్చున్నాడు అనుకో ఏని, మనకి ఏ సొల్యూషన్ వచ్చేది కాదు. ఎందుకంటే x = 1 కట్ చేస్తుంది, ఇది y = 1. ఇక్కడ కట్ చేసేది 1, 0, 0, 1, ఇక్కడ -1, 0, 0, -1. సో రెండు సొల్యూషన్స్ వస్తాయి. టోటల్ ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? 8 సొల్యూషన్స్. అంతేనా? విల్ హ్యావ్ టోటల్ 8 సొల్యూషన్స్. ఒక్కో దానికి రెండు సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ 84th క్వశ్చన్ చూడండి. సో ద వాల్యూ ఆఫ్ ద కంటిన్యూడ్ ఫ్రాక్షన్ ఈస్ సో 1 + 1/1 + 1/1 + 1. ఇది x అనుకున్నాం అనుకో, ఏమవుతుంది? 1 ప్లస్ మళ్ళీ ఇదే ఫ్రాక్షన్ అవుతుంది, ఇలాగే ఉంది ప్యాటర్న్. సో 1 + 1 + 1/, రాసినప్పుడు 1/, కంటిన్యూడ్ ఫ్రాక్షన్ 1/x = x. సో ఎల్సిఎం తీసుకుంటే x + 1 = x². సో x² - x - 1 = 0. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, x 1 కన్నా ఎక్కువ, 1 ప్లస్ సంథింగ్ ఉంది. సో +1 ప్లస్ వాల్యూ తీసుకోవాలి, b² - 4ac/2. సో 1 + √5/2, √5 + 1/2. ఓకేనా? నెక్స్ట్ 85th e power sin square x plus sin power 4x plus so on up to log 2 satisfies y² - 9y plus 8 = 0. ఇది సాటిస్ఫై అవుతుందంటే y - 8, y - 1 = 0. సో y కెన్ బి 1 or 8. అందుకే ఇది ఒక రూట్ అన్నమాట దీనికి. సో ఆ రూట్ 1 8. అందుకే దీని వాల్యూ ఏమవుతుంది? sin² x ఇన్ఫైనైట్ సిరీస్ ఉంది. సో ఇన్ఫైనైట్ సిరీస్ ఉంటే ఫార్ములా ఏంటి? (1 + r + r² + 1 up to is 1/1 - r. ఇక్కడ r ఎంత? sin² x. సో 1/1 - sin² x. That is cos 1/cos² x. అంతేనా? మొత్తం ప్రోడక్ట్ ఏమవుతుంది? 1/cos² x. సో e పవర్ 1/cos² x. అందుకే ఫస్ట్ టర్మ్ sin² x, దీని sin² x బయటకు తీసేయాలి కదా. sin² x తీసేస్తే 1 + r+ వస్తుంది. సో sin²/cos² x అవుతుంది ఇది. సో tan² x log 2 = మనం అనుకుంటున్న y అనుకుందాం. ఇది yలో ఒక వాల్యూ తీసుకోవాలి. సో ఇది y. సో y ఇది ఎక్స్చేంజ్ చేయొచ్చా? ఈ 2 నేను ఈని ఎక్స్చేంజ్ చేస్తే log e2 బేస్ 1 అవుతుంది. సో దిస్ ఈస్ 2 పవర్ tan² x. 2 పవర్ tan² x. సో tan వాల్యూ ఏమేమి ఇవ్వచ్చు చూడండి. సో 1 అయింది అనుకో అంటే 2 పవర్ 0. tan x = 0.
సో x ఎంత అవ్వాలి 0 అవ్వాలి వాడు కానీ x లైస్ బిట్వీన్ 0 to π/2 అన్నాడు ఇది సొల్యూషన్ కాదు 8 ఇచ్చామనుకో 8 ఇచ్చినప్పుడు tan square x is equal to 3 or tan x is equal to √3 సో tan x √3 అంటే x వాల్యూ ఎంత 60 సో అప్పుడు cos x by cos x plus sin x ఏమవుతుంది cos 60 1/2 plus √3/2 so 1/1 plus అందుకే దీన్ని రేషనలైజ్ చేయండి √3 minus 1/2 వస్తుంది √3 minus 1/2 ఓకేనా సో అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఏమి ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు లాజిక్ అర్థం చేసుకోవాలంటే మీకు వేరే టాపిక్ లో ఉన్న నాలెడ్జ్ని తీసుకొచ్చి అప్లై చేసుకుంటే వెళ్ళాలి ఓకేనా ఏం డౌట్స్ ఉన్నాయి వీటిలో సో ఇప్పటిదాకా చెప్పినట్లే డౌట్స్ ఉన్నాయా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మోస్ట్లీ ఇప్పుడు ఫినిష్ అయిపోతుంది తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ స్టార్ట్ చేద్దాం ఏం డౌట్స్ ఉన్నాయా సబ్జెక్ట్ కి సంబంధించి కానీ జనరల్ ప్రిపరేషన్ గురించి కానీ మెటీరియల్ గురించి కానీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ క్వాలిటీకి ఈక్వేషన్ దీన్ని ఎన్ని మార్క్స్ స్కోర్ గెయిన్ చేసుకోవచ్చు ఐఐటి జేఈలో క్వాలిటీకి ఈక్వేషన్ నుంచి ఎన్ని మార్క్స్ గెయిన్ అవుతాయి ఐఐటి జేఈలో జేఈలో వాడు అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్ గా జేఈ మెయిన్స్ వరకు అయితే కొంచెం సెగ్రిగేటెడ్ గా ఇస్తారు కానీ అడ్వాన్స్డ్ లో ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ ఇప్పుడు చూసాం కదా కొన్ని అడ్వాన్స్డ్ క్వశ్చన్లు వచ్చినాయి మధ్య మధ్యలో సో నీకు జనరల్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్యాటర్న్ లో ఉండకుండా పక్కనున్న టాపిక్ లో నుంచి మిక్స్ చేస్తాడు సో సింగిల్ టాపిక్ క్వశ్చన్ గా ఉండదు కానీ క్వశ్చన్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోండి నీకు రెగ్యులర్ టెక్స్ట్ బుక్ లో ఎంత తరవుగా వస్తే దాన్ని అంత ఈజీగా అప్లై చేయగలుగుతాం అడ్వాన్స్డ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ బుక్ ఇవ్వడు విత్ ఇన్ బుక్ లో నుంచి కానీ కొత్తగా ఉంటుంది క్వశ్చన్ అంతే చూడటానికి మనకు తెలిసిన సొల్యూషన్స్ అప్లై చేయగలిగి ఉండాలి మెయిన్స్ వరకు అయితే అంత డెప్త్ వెళ్ళడు సో ఇందుకే మీకు ఎవరికన్నా ఈ మెటీరియల్ యాక్సెస్ కావాలంటే జనరల్ గా దీప్తి పబ్లికేషన్స్ తీసుకోండి ఓకేనా సో నిమ్మకూరు వాళ్ళకైతే నెక్స్ట్ వీక్ వస్తున్నాయి ఈ సాటర్డే నేను తీసుకొస్తాను మెటీరియల్స్ సో మిగతా వాళ్ళు మ్యాథ్స్ వరకు దీప్తి పబ్లికేషన్స్ తీసుకోండి ఓకేనా ఎంసెట్ సిరీస్ చాలు ఐఐటి ఏం తీసుకోవద్దు ఈవెన్ ఎంసెట్ సిరీస్ లోనే అటు మధ్య మధ్యలో ఐఐటి క్వశ్చన్ వేశాడు 83rd క్వశ్చన్ Yes, sir. Sir, ఒకసారి క్వశ్చన్ చూపించండి సార్ The number of solutions of the system of equations given below.
So mod x plus mod y is equal to 1. X square plus y square is equal to a square. A lies between 1 by root 2 and 1. Thank you, sir. Sir, once explain third question, sir. Once explain 83 questions, sir. One more. 83rd క్వశ్చన్ చూడు ఏమి ఇచ్చాడు అక్కడ x square plus y square is equal to a square ఇచ్చాడు అంతేనా అది సర్కిలేనా Yes, sir. సో సర్కిల్ ఉంది కాకపోతే వాడు మనకు కండిషన్ ఏమి ఇచ్చాడు a షుడ్ లై బిట్వీన్ 1 by root 2 and 1 1 తీసుకోదు 1 by root 2 తీసుకోదు 1 by root 2 కి 1 కి మధ్యలో ఉండాలి సో ఇక్కడ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు x plus y is equal to 1 ఈ mod x plus mod y is equal to 1 అంటే ఇక్కడ 4 ఈక్వేషన్లు వస్తాయి ఎప్పుడు x y ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ కదా రెండు పాజిటివ్ అయినప్పుడు x plus y రాస్తావు అదే సెకండ్ క్వాడ్రంట్ లో x నెగటివ్ y పాజిటివ్ సో సెకండ్ క్వాడ్రంట్ లో నెగటివ్ కాబట్టి నెగటివ్ ఆఫ్ నెగటివ్ తీసుకుంటే పాజిటివ్ అవుతుంది mod x ఏమవుతుంది మైనస్ x అవుతుంది సో మైనస్ x plus y is equal to 1 అదే థర్డ్ క్వాడ్రంట్ లో రెండు నెగటివ్ సో మైనస్ x minus y is equal to 1 ఫోర్త్ క్వాడ్రంట్ లో x minus y is equal to 1 సో ఈ ఎక్స్ట్రీమిటీస్ నీ సొల్యూషన్ లో ఉండవు ఈ సర్కిల్ మీద 1 అనేది ఉండకూడదు కదా ఇది ఎగ్జాక్ట్ గా 1 అయితే ఈ పాయింట్లు దీని మీద ఉండేవి ఈ మధ్యలో మోస్ట్లీ రెండు సొల్యూషన్స్ వస్తే 8 సొల్యూషన్స్ అవుతాయి మొత్తం ఎందుకంటే ఈ మధ్యలో కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఏ షుడ్ లై బిట్వీన్ 1 by root 2 to 1 అన్నాడు ఓకేనా Yes, sir. Thank you, sir. థ్యాంక్ యూ